నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రగులుతున్నాయి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఇప్పుడు కేబుల్ వార్ రూపంలో బహిర్గతమయ్యాయి. పట్టణంలో ఏవి సుబ్బారెడ్డి నంద్యాల సిటీ కేబుల్ పేరుతో తన నెట్వర్క్ ను నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అనుచరులు కూడా సొంతంగా కేబుల్ వైర్లను విస్తరించడం ప్రారంభించారు. దీంతో తమ వ్యాపార సామ్రాజ్యంలోకి రాజకీయ ప్రత్యర్థులు ప్రవేశిస్తున్నారని ఏవి వర్గం తీవ్రంగా పరిగణించడంతో వివాదం ముదిరింది. వ్యాపార ముసుగులో ఆధిపత్య పోరాటం సాగుతోందని, ఇది కేవలం కేబుల్ వైర్ల గొడవ కాదని, ఆలగడ్డపై పట్టు కోసమేనని స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఇక కేబుల్ వార్ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏవి సుబ్బారెడ్డి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు మోహరించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రగులుతున్నాయి. గత కొంతకాలంగా నివురుగప్పిన నిపులా ఉన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఇప్పుడు కేబుల్ వార్ రూపంలో బహిర్గతమయ్యాయి. పట్టణంలో ఏవి సుబ్బారెడ్డి నంద్యాల సిటీ కేబుల్ పేరుతో తన నెట్వర్క్ ను నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అనుచరులు కూడా సొంతంగా కేబుల్ వైర్లను విస్తరించడం ప్రారంభించారు. దీంతో తమ వ్యాపార సామ్రాజ్యంలోకి రాజకీయ ప్రత్యర్థులు ప్రవేశిస్తున్నారని ఏవి వర్గం తీవ్రంగా పరిగణించడంతో వివాదం ముదిరింది. వ్యాపార ముసుగులో ఆధిపత్య పోరాటం సాగుతోందని, ఇది కేవలం కేబుల్ వైర్ల గొడవ కాదని, ఆలగడ్డపై పట్టు కోసమేనని స్థానికులు గుసగుసలాడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. రైట్ మస్తాన్, చెప్పండి, అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు? ఇది కేబుల్ వైర్ల గురించేనా గొడవ, లేదంటే ఇంకేమైనా ఉందని చెప్పుకోవచ్చా? జమున, నంద్యాల జిల్లా ఆర్లగడ్డలో మరోసారి రాజకీయ సెగలు అయితే రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క భూమా వర్గం, మరో పక్క ఏవి సుబ్బారెడ్డి వర్గం అయితే అనక ఆధిపత్యం కోసం అయితే పోరాటం సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూసాం మనం, మున్సిపాలిటీకి సంబంధించిన ఏవి సుబ్బారెడ్డికి ఈ గోడనైతే కనుక పగలగొట్టి చాలా ఇష్యూ అయిన పరిస్థితి కనుకుంది. ఒక పక్క తన సొంత స్థలంలో ఉన్న గోడనే బద్దలు కొట్టారంటూ కూడా ఏవి సుబ్బారెడ్డి కూడా ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో మీ ఆధారాలన్నీ తీస్తామని కూడా భూమాకు సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తుంది. అదే పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి ఈ కేబుల్ ఏదైతే నంద్యాల సిటీ కేబుల్ ఉందో ఆ కేబుల్ అయితే కనుక గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ వర్గాలు కూడా ఈ కేబుల్ నెట్వర్క్ లో అడుగుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మధ్య ఇందులో భాగంగానే ఈ రోజు కేబుల్ వైర్లు లాగుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే కనుక హుటాహుటిన పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ముందుగానే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగానే ఇక్కడికి ఇప్పుడుకైతే కనుక ఏవి సుబ్బారెడ్డి మనుషులు, అదేవిధంగా భూమా అఖిలప్రియ మనుషులు అయితే కనుక భారీ ఎత్తున చుట్టుపక్కల మోహరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పసిగట్టిన పోలీసు అధికారులు అయితే కనుక వెంటనే చర్యలు తీసుకొని అక్కడ పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసి జరిగే అవాంఛనీయ సంఘటనలు అయితే కనుక ఆపివే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇక్కడ ఆధిపత్య పోరైతే కనుక కొనసాగుతుందని చెప్పి కూడా ప్రజల్లో గుసగుసలు వినపడుతున్నాయి. అదేవిధంగా ఏదైతే కనుక రానున్న రోజుల్లో గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అందుకే పోలీసులు అయితే కనుక ఇప్పటి నుంచే ఏర్పాట్లు అయితే కనుక మొదలుపెట్టిన పరిస్థితి. పూర్తిగా ఆందోళనలో హైటెన్షన్ వాతావరణం అయితే కనుక నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా మస్తాన్, ఇక ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాలకి గొడవలు ఉన్నట్టు తెలిసిందే. అయితే మరి ఇది కావాలని రాజకీయాలలో గొడవలు ఏమైనా లాగాలని చేస్తున్నారు? ఎందుకంటే భూమా అఖిలప్రియని ఇప్పుడు ఈ కేబుల్ విషయంలో తను మళ్ళీ కలుగజేసుకుంది. అయితే భూమా అఖిలప్రియని రెచ్చగొట్టే ప్రయత్నం అని చెప్పుకోవచ్చా ఏవి సుబ్బారెడ్డిని? ఈ కేబుల్ వివాదము గతంలో కొన్ని భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచే నంద్యాల కేబుల్ టీవీ అయితే కనుక కొనసాగుతున్న పరిస్థితి. ఏవి సుబ్బారెడ్డి దీన్ని నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా భూమా అఖిలప్రియ వర్గానికి చెందిన వారు కొత్త కేబుల్ అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పూర్తిగా ఏవి సుబ్బారెడ్డిని డామినేట్ చేయడానికే ఇది వాడుతున్నారని కూడా
కొంతమంది చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క చూస్తే కనుక రాజకీయంగా వ్యాపారాలు అనేటివి జరుగుతూ ఉంటాయి, ఎక్స్ప్లాషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది సొంత నియోజకవర్గంలో కుంపడి పెట్టే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు నుంచి గతంలో భూమా నాగిరెడ్డి చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు భూమా అఖిల ప్రియకు మరియు ఏవి సుబ్బారెడ్డికి ఆస్తి విషయంలో కూడా గొడవలు ఉన్నాయి. అదేవిధంగా ఆధిపత్య పోరులో కూడా గొడవలు ఉన్నాయి. ఇద్దరు ఒకే టీడీపీలో ఉన్న, అదేవిధంగా యువగలంలో నారా లోకేష్ వస్తున్న సమయంలో కూడా అఖిల ప్రియ మనుషులు భూమా ఇతను ఏవి సుబ్బారెడ్డిని అయితే కనుక పై దాడి చేసిన కేసులు కూడా ఇంకా జరుగుతూనే ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. ఇది ఆధిపత్య పోరుగా భావించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మస్తాన్.